ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. కబ్జాలు తిరుపతి రెడ్డి కబ్జాను రిలీజ్ చేయమనండి. తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమిని రిలీజ్ చేయమను. అనుముల తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూలగొట్టమను. రేవంత్ రెడ్డి కోస్గిలో కట్టిన రెడ్డి కుంటలో కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి వివేక్ కట్టిన ఇల్లు కూలగొట్టమను. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్లో కట్టిన ఇల్లు కూలగొట్టమను. అప్పుడు నమ్ముతారు పేద ప్రజలు నిజంగానే న్యాయం, చట్టం, ధర్మం అందరికీ ఒకటే. అంతేగాని కూకట్పల్లిలో బుచ్చమ్మ ఆమె ఇంటికి స్టిక్కర్ వేస్తే ఆమె ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఎవడిస్తాడండి ప్రాణాలు తెచ్చి? రంగనాథ్ ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఏం మాట్లాడుతున్నారు? సిగ్గుండాల. హైకోర్టు 65 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఒక అధికారి మీద చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? 65 సార్లు హైకోర్టు చెప్పినా కూడా నువ్వు వినవంటే ఇంకా నువ్వు ఎవడు చెప్తుంటావు? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లరు అని చెప్పి నీది నువ్వు అనుకొని హిట్లర్కు ఇష్టమైన పదం హైడ్రా. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఇరాను, ఇజ్రాయిల్ మాదిరిగా నేను శీతలావస్థలోకి మొత్తం హైదరాబాద్ని తీసుకొని పోతున్నా. ఇదా రాజకీయం? ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇవాళ నేను అడుగుతున్నా సూటిగా రేవంత్ రెడ్డిని, హైడ్రా నువ్వు చెప్పినట్టు రిఫార్మ్స్, సంస్కరణ అయితే ఎందుకు నీ అన్న ఇల్లు కూలగొట్టట్లేదు? నీ అన్నకు హైకోర్టు స్టే ఉందని నువ్వు చెప్తావు. హైకోర్టు స్టే ఉన్న వేరే వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొడుతున్నావు? మరి వేరే వాళ్ళు కాగితాలు చూపెడుతున్నారు కదా, అయ్యా మాకు స్టే ఉందంటే ఆ కోర్టు పేపర్ అని గిరాటేస్తున్నారు, పక్కకు వారేస్తున్నారు. ఒకటి కాదు కదా, ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టారు మీరు? ఎంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది హైడ్రా తెలవదా? ఈరోజు బిల్డర్లందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఒక్కొక్క బిల్డర్ దగ్గర ఇవాళ స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు తోలు తీసి వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? వాళ్ళు వినకపోతే హైడ్రాను వాళ్ళ మీద గుసిగొలుపుతున్న మాట వాస్తవం కాదా? హైడ్రా అనేది ఒక వేట కుక్కలాగా మారింది రేవంత్ రెడ్డికి. ఆ వేట కుక్కను పంపించి దాన్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకోవడం, అందులో కొంత వాటా రాహుల్ గాంధీకి, కొంత బీజేపీకి ఇవ్వడం. అదే కదా నువ్వు చేసేది.